ఉమ్మడి మెదక్ జిల్లాలకు చెందిన దేవాదాయ అర్చక ఉద్యోగులు జేఏసీ సమావేశం జరిగింది. కొమరవెల్లి దేవస్థానం టీటీడీ కళ్యాణ మండపంలో ఈ సమావేశం నిర్వహించారు. ఒకే శాఖలో పనిచేస్తూ వేతనాల్లో తేడాలు ఉండటం వలన అన్యాయం జరుగుతుందని అర్చక సంఘం చైర్మన్ రంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. ఒకే శాఖ ఒకే వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలు ఆదాయం పెరుగుతుంది కానీ మా అర్చకుల వేతనాలు పెరగడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకులకు సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. పెట్టి ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి గారు, మాన్యులు ముఖ్యమంత్రి గారు అర్చక ఉద్యోగుల తరఫున పక్షపాతులుగా ఉన్నారు. మా అభ్యున్నతి సహకరించడానికి పూర్తి సన్నద్ధమై ఉన్నారు. కావాల్సిందల్లా మాకు ఇక్కడ కొందరు మా అభ్యున్నతికి అడ్డుపడుతున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు ఆ భగవంతుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి మా అభ్యున్నతికి సహకరించి మా సేవలు ఇంకా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే మనకు ప్రస్తుతం మార్చి నెలలో వస్తున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ నూతన దేవాదాయ చట్టాన్ని ఆవిష్కరించుకొని ఈ చట్ట సవరణలో స్వీపర్ నుంచి మొదలుకుంటే అడిషనల్ కమిషనర్ వరకు ఒకే శాఖ, ఒకే వేతన విధానం, ఒకే ప్రభుత్వ ప్రయోజనం ఉండాలని మరొక్కసారి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి అర్చక ఉద్యోగ సోదరులందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాము. సహకరించి మాకు అన్ని రకాల ప్రయోజనాలు ఇచ్చి మా సేవలు ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.